ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులతో సెంచరీతో చెలరేగడంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభమన్ గిల్ 52 బంతుల్లో 60 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 5 పరుగులతో విఫలమయ్యాడు. అంతకు ముందు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకి ఆల్అౌట్ అయింది. బెన్ డకెట్ 65 పరుగులు, జో రూట్ 69 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించారు. జడేజా 3 వికెట్లు తీయగా హర్షత్ రాణా, హార్దిక్ పాండ్యా, షమి, వరుణ్ చక్రవర్తులకు తలా 1 వికెట్ దక్కింది. ఇక 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభం అందుకున్నారు. చాలా కాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 30 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించి 76 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. గిల్, రోహిత్ శర్మ జోడీ 136 పరుగుల భారీ పార్ట్నర్షిప్ అందుకున్నారు. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఫామ్ లో లేని ఆటగాళ్లు మొత్తం ఒక్కొక్కరుగా ఫామ్ అందుకుంటుండడం టీమిండియాకు శుభ సూచకమనే చెప్పాలి. గత మ్యాచ్ లో శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ సూపర్ ఫామ్ లో దూసుకుపోగా ఇక ఈ రోజైతే ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో దంచి కొట్టాడు. ఇదే టీమిండియా నుంచి అభిమానులు కోరుకుంటుంది. ఈ మ్యాచ్ కు ముందు ఫామ్ లో కెప్టెనే లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ముందు ఇప్పుడు ఈ రెండో వన్డే ద్వారా రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఊపిరి పీల్చుకున్నట్టయింది. మొత్తానికి రోహిత్ సేన 3 వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఇంగ్లాండ్ అటు T20తో పాటు ఇటు వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇక నామమాత్రమైన 3వ వన్డే ఈ నెల 12న జరగనుంది.